సమయంలో తన భర్త ఆరాధన చేసి సాయంత్రం హార్ట్ అటాక్తో చనిపోయారు. ఏం చేసిందో తెలుసా తను? బాగా అర్థం చేసుకోండి. ఆ స్థితి వస్తే మనం ఏమవుతామో, అక్కడ పెట్టేసింది భర్తని 3 రోజులు కూడా సమిట్ ఏదో పెట్టారు, ఒక సెమినార్ ఇది పెట్టారు వారు. ఆ భర్త బాడీని అక్కడ పెట్టి 3 రోజులు ఆరాధన చేశారు. అదండి భక్తి అంటే. ఆవిడేం చెప్పింది తెలుసా? సాక్ష్యం ఏం చెప్పింది తెలుసా? నాకు నా భర్త, దేవుడు వేరే ప్రపంచం తెలియదు. ఒక చిన్న ప్రపంచాన్ని చూపించాడు శ్యామ్ నాకు, కానీ దేవుడు నాకు అన్యాయం చేయలేదు. ఇక్కడ ఆ ధైర్యం ఉందంటే వాక్యంలో పరిపూర్ణులు వాళ్ళు. దాని పెద్ద వయసు ఏం కాదు, చిన్న వయసు. 2 భార్యాభర్త ఒక సెమినార్ స్టార్ట్ చేశారు. 10 రోజులు ఎంతో, 10 రోజుల్లో నాకు తెలిసి 5-6 రోజులు అయి ఉంటుంది. మిగతా 4 రోజులు బాడీని ఒక పక్కన పెట్టి ఆరాధన చేశారు. ఆవిడ భర్త బాడీని ఒక దగ్గర పెట్టి ఈవిడ రోజు ఆ సెమినార్ని నడిపించారు. నా గుండు గాబరాయింది. ఒక ఇంత వయసులో అంత స్టాండర్డ్ దేవుడి కోసం. ఏమంటే సెమిట్ పెట్టారు భార్య భర్త. అందులో నుంచి భర్తను తీసుకెళ్ళిపోతే ఒక ప్రశ్న వేయాలి అమ్మాయిని, భార్యని, నీ పనే కదా మేము చేస్తున్నామయ్యా, ఇదేమి న్యాయం? నాకు తెలిసి అమ్మాయి అడగలేదు. సాక్ష్యం చెప్తుంది 5 రోజులు 6 రోజులు నవ్వుకొని సాక్ష్యం చెప్పింది. మా ఇద్దరం చూసాం. అది ఏంటి ఆ మైండ్ అంటే దేవుళ్ళు ఎంత పరిపూర్ణత, అదే నిజమండి.